నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనం నారాయణగూడ ఫీవర్ హాస్పిటల్ దగ్గర చూడొచ్చు. ఎదురుగా మన శ్రీ రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర ఒక యూనిక్ గణేష్ షెడ్ ఉంది. కలకత్తా మూర్తి ఆర్ట్స్ అని. ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అంటే మట్టి గణేషులు, మన కలకత్తా మోడల్స్ లాగా మట్టి గణేషులు అది. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహానికి డీటెయిల్గా చూసాం. ఒక నెరబోటో 30-40 డిజైన్లు అయితే మన రెడీ అవుతున్నాయి మన ఈకో ఫ్రెండ్లీ గణేష. రండి ఫ్రెండ్స్, మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంకా రాగానే మనం చూడొచ్చు మన వర్క్ అయితే చాలా బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, కొన్ని గణేషులు అయితే మన పోస్టర్స్ అయితే మనకు రెడీ అవైలబుల్ ఉన్నాయి. గణేషులు మొత్తం ఫైనల్ అయినాక ఏం అవుట్పుట్ ఎలా వస్తుందో కొన్ని గణేషులు నెక్స్ట్ చూస్తుంటే మన గడ్డి వర్క్ అయితే సంబంధించింది అయితే వర్క్ నడుస్తుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది గణేషుని ఫైనల్ అవుట్పుట్. ఇది మొత్తం వచ్చేసిన గంభీరంగా శంకరుని మోడల్లో సేమ్ ఇక్కడ వినాయకుడు ఉంటాడు, సేమ్ మోడల్ అది. ఫ్రెండ్స్, ఇంకో చిన్న మోడల్ చూసుకుందాం, అది మంచిగా ఉంది. ఇక్కడ చూస్తుంటే మన బాల్ గణేష్ 2024లో మాత్రం చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పుడైతే మనము వర్కర్స్ మొత్తం కారీగర్స్ గడ్డి అయితే సుడుతుర్రు. ఫైనల్ అయితే ఈ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. మన బాల్ గణేశుడు చాలా అంటే చాలా యూనిక్ వస్తుంది. విడ్త్ వచ్చేసి ఒక 6 to 7 feet ఉంటుంది, హైట్ వచ్చేసి ఒక 10 feet వరకు ఉంటుంది. భుజ గణపకి అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకో మోడల్ ఉంది, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి వినాయకుడు. ఇప్పుడైతే వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది. విడ్త్ వచ్చేసి ఒక 4 to 5 ఉంటుంది, హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet వరకు ఉంటుంది. చాలా అంటే చాలా అవుట్పుట్ మాత్రం చాలా అందంగా రాబోతుంది ఈ గణేశునికి అయితే. ఇంకా కొన్ని ఫ్రెండ్స్ మాత్రం ఇంకా కొన్ని గణేశులు నేను కొన్ని చూపిస్తాను. మన బాల్ గణేష్ లాస్ట్ ఇయర్ అయితే 2024లో అయితే చిన్న బాల్ గణేష్లో అయితే ఇది మనము మంచిగా అనిపించింది. అండ్ ఇదైనా గడ్డి మొత్తం చుట్టి పెట్టేసారు. దీనిలో ఏంటంటే మన కలకత్తా నుంచి వచ్చిన సన్న మట్టితో మొత్తం ఫినిషింగ్ అయినాక అలా కలరింగ్ అయినాక మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లోపలికి రండి. ఇది ఒక గణేశుడు చేయిలో త్రిశూలం పట్టుకొని, ఇక్కడ ఒక చిన్న బాల్ గణేష్, ఇది కొన్ని మన బాల్ గణేష్. ఇక్కడ ఇవి ఒక చిన్న మంచి డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. ఇక మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 20 to 34 ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అన్ని మన బాల్ గణేష్ మోడల్ ఇంకోటివి. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్, మన ఇది ఒక హనుమంతుని మోడల్లా, మీద వచ్చేసి రాముడు చేయిల గద ఉంది. ఇది అవుట్పుట్ అంటే చాలా మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న మోడల్, 2 చేయిల మధ్యలో గ్లోబ్ మీద సిట్టింగ్ పొజిషన్లో మన భుజ గణపయ్య. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది శేష్నాగ్, నేను అనుకుంటున్నా శేష్నాగ్ పాము పడగల మీద వచ్చేసి 5 పడగలు కనిపిస్తున్నాయి కదా, పడగల మీద సిట్టింగ్ పొజిషన్లో మన భుజ గణపయ్య. అండ్ ఇక్కడ చూస్తుంటే మన ఎలిఫెంట్ మోడల్, ఎలిఫెంట్ మీద మన భుజ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. ఫ్రెండ్స్, ఈ మోడల్స్ మీకు ఇంకా రాని టైంలో మీకు గడ్డి వర్క్ అయితే అయింది. అండ్ ఇది మట్టి పెట్టడము, దీన్ని ఫినిషింగ్ చేయడము, కలరింగ్ చేసినాకలా ఈ మన కలకత్తా మోడల్ గణేశుడు అంతా ఈకో ఫ్రెండ్లీ గణేశుడు ఉంటాయి. ఎట్లా అంటే పిఓపి కాకుండా ఇది ఎట్లా అంటే మీకు మంచి చాలా అంటే చాలా లుక్ అండ్ అందంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ వేళ చూసుకుందాం. ఇంకోటి మీకు డై వర్క్, మీకు చిన్న డై వర్క్ పని నడుస్తుంది, అది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇక్కడ కొన్ని డై వర్క్ అయితే మన మట్టి గణపతిలా డైరెక్ట్ మొత్తం డై వర్క్స్ ఉంటాయి. ఇవి చూస్తుంటే చిన్న డైస్. అదేవిధంగా చూస్తున్న ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక చిన్న గణేశుడు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దీని ఫినిషింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన పంచముఖ గణేశుడు ఉంది. అండ్ ఈ ఫినిషింగ్ అయితే లాస్ట్ అయితే మన కథ. ఈ డై వర్క్లు ఏంటంటే మీకు 7 inches నుంచి 7 feet వరకు మన డైలో ఉంటుంది. అండ్ ఈ హైట్లో సంబంధించినవి మాత్రం మీకు ఒక 4-5 feet నుంచి 14-15 feet వరకు మన గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్లో కొన్ని విగ్రహాల గురించి మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని విగ్రహాలు అయితే మనకు రెడీ అవుతున్నాయి. ఒక 3-4 మనకు 3-4 మన పోస్టర్ చూపించారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ప్రతి ఒక్క విగ్రహంకి. అండ్ మీకు లొకేషన్ అండ్ వీళ్ళ నెంబర్స్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. అండ్ స్క్రీన్ మీద మీ నెంబర్ ఇచ్చేస్తాం. మీకు కావాలన్న వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఏమైనా ఇస్తే మీ చాయిస్ గణేశుని మాత్రం మీకు కంపల్సరీ దొరుకుతుంది. ఇంకా బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు వచ్చి త్వరగా మన కేకే మండల్ వర్క్షాప్ దగ్గర వచ్చేసి గణేశుని అయితే బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చిన్న అప్డేట్ మన కేకే మండల్ వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ ఇంకా కొన్ని డిజైన్లతోని అండ్ మొత్తం మట్టి అయినాక ఇలా కనిపిస్తుంది మన గణేశుడు. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్.